నేను రోజా, వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. పచ్చని పల్లెలో కలకలం రేగింది. ఊరంతా భయంతో వణికిపోతోంది. అడుగు బయట పెట్టాలంటేనే దడుచుకుంటోంది. కొండపైకి వెళ్ళొచ్చిన ఒక మహిళ అనారోగ్యం పాలవడం, వైద్యం చేసేందుకు వచ్చిన గురువు, సాయం చేయబోయిన వ్యక్తి అస్వస్థత చెందారు. గంట వ్యవధిలోనే వీళ్ళిద్దరూ మృతి చెందారు. అంత్యక్రియలకు వెళ్లిన 5గురికి జబ్బు చేసింది. అసలు కొండపైకి వెళ్ళొచ్చిన ఆమెకు ఏమైంది? వారి ఇద్దరి ఆకస్మిక మృతికి కారణాలేంటి? మిస్టరీ మరణాల వెనుక రహస్యం ఏదైనా ఉందా? అడవిలో దయ్యం, ఊరంతా భయం భయం, కలవర పెడుతున్న మిస్టరీ మరణాలు, కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైనం, పొలిమేర దాటేందుకు సాహసించని జనం. ఇంతకీ ఆ కొండపై ఏం జరుగుతోంది? ఆకస్మిక మరణాల వెనక అంతుబట్టని రహస్యం దాగుందా? మీరు దేవుణ్ణి నమ్ముతున్నారా? అయితే దెయ్యాన్ని కూడా నమ్మాల్సిన సందర్భం వచ్చింది. అడవిలోని దెయ్యం ఊర్లోకి వెళ్ళింది. ఊర్లోకి వెళ్ళిన దెయ్యం ఊరికే ఉందా? అక్కడ ఊరి ప్రజల ఊపిరి తీస్తుంది. అసలు అల్లూరు జిల్లా ఏజెన్సీలో ఏం జరుగుతుంది? నిజంగా ఈ మరణాలు, ఈ హత్యలు దెయ్యం చేస్తుందేనా, లేదా ఇంకెవరైనా దీని వెనక ఉన్నారా? అసలు ఈ రోజుల్లో కూడా దెయ్యాల్ని నమ్ముతున్నారా? అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుంది? వాళ్లతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏజెన్సీలో చోటు చేసుకుంటున్నటువంటి మిస్టరీ మరణాల వెనక ఉన్నది ఎవరు అన్నదానిపై ఎన్టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. పచ్చని పల్లెల్లో అలజడి రేగింది. ఊరంతా భయంతో వణికిపోతోంది. ఎవర్ని కదిపినా గుండెల్లో రైలు పరిగెడుతున్న ఫీలింగ్. అందరి నోట దయ్యం మాటే. దీంతో అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం చుట్టుమెట్టలో ఎటు చూసినా భయం ఛాయలే కనిపిస్తున్నాయి. దయ్యాన్ని ఎవరు చూడకపోయినా కళ్ల ముందే గంటల వ్యవధిలో 2 మరణాలు సంభవించడం, అవి కూడా మిస్టరీగా మారడం కలకలం రేపుతోంది. ఇప్పుడు అక్కడి జనం గాలిని, ధూళిని చూసినా ఠారెత్తిపోతున్నారు. జిల్లా కేంద్రం పాడేరుకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చుట్టుమెట్ట గ్రామం. ఇక్కడ చదువుకున్న యువకులు ఉన్నా గిరిజన సాంప్రదాయాలకు, కట్టుబాట్లకే విలువ ఎక్కువ. సైంటిఫిక్ అప్రోచ్ కు అంతుబట్టని రహస్యంగా ఉన్న ఆత్మలు, దయ్యాలు వంటి నమ్మకాలు, బ్లాక్ మ్యాజిక్ వంటి క్షుద్ర పూజల అనుమానాలు ఇక్కడ ప్రబలంగా కనిపిస్తుంటాయి. ఈ నెల 19న అటువంటి విషాదకర ఘటన ఒకటి చుట్టుమెట్టలో జరిగింది. గిరిజన మహిళ ఆనాసమ్మ మామిడి పళ్ల కోసం గ్రామం సమీపంలోని అడవిలోకి వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో, ఎవర్ని చూసిందో తెలియదు కానీ భయంతో పరుగులు తీస్తూ గ్రామంలోకి తిరిగి వచ్చింది. ఆ తర్వాత తీవ్ర అనారోగ్యం పాలవడంతో దయ్యం పట్టిందనే అనుమానం కుటుంబ సభ్యులకు ఏర్పడింది. స్థానికంగా ఉన్న భూత వైద్యుడు సహదేవును వైద్యం కోసం తీసుకుని రాగా ఆనాసమ్మను ఆమె తమ్ముడు త్రినాథ్ కదలకుండా పట్టుకున్నారు. విభూది లాంటి పౌడర్ చల్లి దయ్యాన్ని తరిమేస్తున్నాను అని చెప్పిన గురువు సహదేవ్ సహాయంగా వెళ్లిన త్రినాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఊపిరాడని స్థితిలో ఇద్దరు గంటల వ్యవధిలోనే గ్రామస్తుల కళ్ల ముందు ప్రాణాలు కోల్పోయారు. మృతులు ఇద్దరు 40 ఏళ్లలోపు వారే. దీంతో జనంలో దయ్యం భయం రెట్టింపయ్యింది. అంత్యక్రియలకు వెళ్లిన మరో 3 అనారోగ్యం బారిన పడటం కలకలం రేపింది. చుట్టుమెట్ట ఇప్పుడు పంచభూతాలను చూసిన భయంతో వణుకుతోంది. ఎప్పుడు ఎటువంటి ఉపద్రవం వస్తుందోనని భయపడుతున్న జనం పొలిమేర దాటటం లేదు. ఈ గ్రామానికి ఎన్టీవీ బృందం వెళ్లినప్పుడు కీలక సమాచారం లభించింది. ఇప్పటికీ బాధితురాలు ఆనాసమ్మపై అనుమానంతో స్థానికులకు దూరంగా ఉంచారు కుటుంబ సభ్యులు. అల్లూరు జిల్లా పెదబైలు మండలం చుట్టుమెట్ట గ్రామం ఇప్పుడు భయంతో వణికిపోతుంది. ఏమైందో ఏమో తెలియదు, కొన్ని రోజుల నుంచి కూడా ఆ ఊర్లో దెయ్యం సంచరిస్తుందనే ఒక వార్త హల్చల్ చేస్తుంది. దానికి ప్రతిరూపంగానే అక్కడ కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఈ కథ అంతటికి కూడా గల కారణమైనటువంటి ప్రస్తుతం ఈ తోటల్లోనే ఈ కథ మొదలైంది. ఎవరైతే అనాసమ్మ దెయ్యం పట్టినటువంటి మహిళ ఉందో ఆమె పక్కనే ఉన్నటువంటి మనం ఒకసారి చూడొచ్చు. మన కెమెరామెన్ శ్రీధర్ మనకి ఈ దెయ్యానికి సంబంధించినటువంటి స్టోరీని ప్రతిదీ కూడా తన షాట్తో మనకి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆ గ్రామంలోనే ఇప్పుడు అక్కడి నుంచి ఆ మహిళ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ తోటలో ఉన్నటువంటి మామిడి పళ్ళను ఏరుకునేందుకు పైకి వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. ఇదంతా కూడా కొద్ది రోజులు క్రితం, అంటే ఈ నెల 19వ తేదీ ఆ మధ్య కాలంలో జరిగింది. ఉన్నట్టుండి ఏమైందో ఏమో తెలియదు. ఒకసారి మనం చూస్తున్న ఈ మార్గం ఎంత భయంకరంగా ఉందో, అంతా ప్రశాంతంగా ఎటువంటి అలికిడి లేదు. కానీ ఆమె మాత్రం పైకి వెళ్ళి మామిడి పళ్ళు ఏరుకుంటుండగా అక్కడ ఏమైందో తెలియదు. ఒక్కసారిగా ఆమెకి ఏదో దయ్యం పట్టినటువంటి ఆనవాలు, పిచ్చి పిచ్చి కేకలు, భయంకరమైనటువంటి అరుపులు. చుట్టుపక్కల ఎవరూ లేరు ఆ సమయంలో. ఇక్కడి నుంచి ఆమె నేరుగా అదే గ్రామం చుట్టుమెట్ట గ్రామంలోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత
అక్కడ నేరుగా తన ఇంట్లోకి వెళ్లిపోయి పెద్ద పెద్ద కేకలు పెద్ద పెద్ద శబ్దాలతో ఆ చుట్టూ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చాలా భయభ్రాంతులకు గురిచేసింది. ఆమె సిచ్యువేషన్ చూసి ప్రతి ఒక్కరు కూడా తనకు ఏదో దెయ్యం సోకింది, దెయ్యం పట్టింది, గాలి సోకిందని ప్రస్తుతం వాళ్ళంతా కూడా భావించడం జరిగింది. ఇప్పుడు ఎవరు కూడా ఈ చుట్టుప్రక్కల ఊరు నుండి బయటికి అడుగు పెట్టాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి. మరి వాస్తవంగా ఇక్కడ ఏం జరిగింది, నిజంగా దెయ్యాలు ఉన్నాయా, తర్వాత ఏం జరిగింది అనేది ప్రస్తుతం మనకి ఇప్పుడు ఒక మిస్టరీగా మారింది. అక్కడ మనుషులు కూడా చనిపోవడం అంతా కూడా ప్రస్తుతం ఊరి గ్రామస్తులు ఎవరూ లేరు. కానీ మొదట ఈ విషయం తెలిసిన వెంటనే మన పాడేరు రిపోర్టర్ రాజేష్ ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అతను వచ్చిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది కొనుక్కుందాం. రాజేష్, చెప్పండి, మీరు వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంది? వాస్తవానికి ఇక్కడ దెయ్యాలు ఉన్నాయనేసి వాళ్ళు గ్రామస్తులంతా నమ్ముతున్నారు. మీరు చాలా ఏళ్ల కాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు. నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉందా ఇక్కడ? అయితే మనకి గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు చుట్టుమట్ట గ్రామంలోని ఒక మహిళ కొండ మీదకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక గాలి లాంటిది ఊపినట్టు అయింది. ఆ అంతటితో ఆమె అరుపులు కేకలతో రావడంతో ఆమెని గ్రామంలోకి తీసుకొచ్చిన తర్వాత ఈ గ్రామస్తులందరూ దయ్యం అనే అపోహ లేదా దయ్యం అని చెప్పడంతోనే మేమంతా ఒరిస్సా నుండి ఒక వ్యక్తిని తీసుకొచ్చి వైద్యం చేయించడానికని భూత వైద్యం తీసుకొచ్చాం. ఈ క్రమంలోనే ఆవిడ్ని భూత వైద్యుడు వైద్యం చేస్తుండగా ఆవిడ్ని పట్టుకున్న ఆయన భూత వైద్యుడు ఇద్దరూ ఒకసారిగా అపస్మారకంగా కూలిపోయి వాంతులు విరేచనలతో తీవ్రంగా అస్వస్థకు గురైపోయారని చెప్పి వాళ్ళు చెప్పారండి. చెప్పిన తర్వాత ఆ అస్వస్థకు గురైపోయి అక్కడికక్కడ ఇద్దరు చనిపోయారని చెప్పారు. అనంతరం ఆవిడ్ని వేరే వైద్యుడు చూపిద్దామని చెప్పేసి ఇంకా గ్రామస్తులు అందరూ ఇళ్ళని కదిలి రావట్లేదండి. ఇదంతా కూడా జరిగి ఒక బుధవారం జరిగింది, ఒక 3 రోజుల క్రితం జరిగింది విషయాన్ని వాళ్ళందరూ భయం వ్యక్తం చేసి ఇళ్లలోండి బయటకు రాకుండా ఇప్పుడు దాకా ఇంట్లోండి బయటకు రాలేదు. దీనికి సంబంధించి ఒరిస్సా నుండి ఒక ప్రత్యేకంగా భూత వైద్యుని తెప్పించుకుందాం, గ్రామాన్ని కట్టుదిట్టమైన భద్రత లేదంటే వాళ్ళకి నచ్చిన ఆచారాల ద్వారా ఏదైనా పూజలు చేయించుకుందాం అనే కోణంలో వాళ్ళు ఉన్నారండి. భూత వైద్యుడు వచ్చాడు, ఆమెను దెయ్యం వదిలించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఆమె తమ్ముడు కూడా పట్టుకుని వెంటనే అక్కడ స్పృహ కోల్పోయి వారంతా కూడా కాస్త అస్వస్థతకు లోనేటువంటి పరిస్థితి. ఇదంతా కూడా నిజమని భావించాలంటారా? ఎందుకంటే ఈ రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా బాగా పెరిగిపోయింది. ఇవన్నిటిని ఎలా బేస్ చేసుకోవాలంటారు? మన వరకు మైదాన ప్రాంతాల వరకు మనం డెవలప్మెంట్కి దగ్గరగా ఉన్నాం. ఇక్కడ మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు వారి చెట్టునే దేవుడిగా నమ్ముకుంటారు, అడవినే వాళ్ళకి ఉపాధిగా చూసుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు నమ్మేదంతా వాస్తవం అని వాళ్ళు అనుకుంటారండి. మనం చూసేదానికి వరకు వాళ్ళు చెప్పే దాంట్లో కొంతమంది నిజమని కూడా మనకు అనిపిస్తుంది. ఆవిడ కొండ మీదకి వెళ్ళడం, కొండ మీద ఒక ఏదో అలజడి సృష్టించడం, ఆవిడ ఇప్పటికి కూడా ఒక గేట్ లోపలనే ఆవిడని ఉంచారు. అంటే భయానికి ఆవిడ ఏం మాట్లాడలేకపోతున్నారు. ఇలాంటి విషయాలన్నీ చూసి మనం కూడా నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ దయ్యాలు ఉన్నాయనే నమ్మకం అయితే మనకి కలిగే ప్రసక్తి ఉంటుందండి. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే ఆనాసమ్మ ఉందో తను ఇక్కడికి వచ్చి పైన ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా మామిడిపల్లి ఒకసారి మనం చూడొచ్చు. అంతా కూడా చాలా భయంకరంగా ఉంది. అంటే సాధారణంగా ఉన్నప్పటికీ ఒక్క చిన్న అలికిడి కూడా లేదు. అటువంటి ప్రదేశంలో అసలు ఏం జరిగిందో తెలియదు ఆవిడికి. ఆ జరిగిన తర్వాత ఆమె నేరుగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ దెయ్యం పట్టిందని చెప్పి గ్రామస్తులు నమ్మారు. భూత వైద్యుని పిలిపించి ఆమెకు దెయ్యం వదిలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే భూత వైద్యుడు ఎవరైతే అనాసమ్మ వాళ్ళ తమ్ముడు కూడా చనిపోవడం జరిగింది. అంత్యక్రియల సమయంలో మరికొంతమందికి అస్వస్థకు గురైంది. అసలు ఈ గ్రామంలో ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి వాళ్ళతోనే మాట్లాడి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చుట్టుమెట్ట చిగురుటాకులా వణుకుతోంది. దెయ్యమే ఇలా చేస్తోందనే భయాందోళన వారిలో ఎక్కువైంది. పొలిమేర దాటేందుకు కూడా సాహసించడం లేదు. ఇది ఇక్కడితో ఆగుతుందా, ఇంకా ఇలాగే కొనసాగుతుందా? ఆ ఊరంతా ఇదే చర్చ నడుస్తోంది. పిల్లా జల్లలతో కళకళలాడుతున్న ఈ చుట్టుమెట్ట ఊరిలో సుమారు 50 నుంచి 60 వరకు ఇళ్లు ఉన్నాయి. 500 మందికి పైగా జనాభా ఉన్న ఈ పల్లెలో వ్యవసాయం మీదే ఆధారపడి జీవించే వాళ్లు ఎక్కువ. మగవాళ్లంతా పొలం పనులకు వెళ్తే వారి పనుల్లో తోడుగా ఉంటారు మహిళలు. కొండ కోణంలో మామిడి చెట్లకు ఉండే పళ్ల కోసం పైకెక్కడం,
కట్టెల కోసం అక్కడ పండే చిన్న చిన్న పంటలు కిందికి తీసుకొచ్చి అమ్ముకుంటారు. ఇలా కొండపైకి వెళ్లి వచ్చిన అనాసమ్మ అనారోగ్యం పాలవడం, ఆ తర్వాత గ్రామంలో పరిణామాలు కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం మనం ఆనాసమ్మ ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడే ఉన్నటువంటి ఆనాసమ్మ ఆ రోజు ఇక్కడ నుంచి ఆ కొండపైకి వెళ్ళింది. తర్వాత ఏం జరిగిందో ఏం తెలియదు. గ్రామంలో కొన్ని పరిస్థితులు నెలకొన్నాయి. మరి గ్రామస్తులు కూడా ఏమంటున్నారు అనేది ఒకసారి ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందమ్మా? మరి పోనీ ఇక్కడ వీరమ్మకి మరి కొండ నోసి మామిడి పండ్లోకి వెళ్ళిందండి. మామిడి పండ్లోకి వెళ్ళిన తర్వాత మరి అది ఏదో కర్రావో ఏదో మరి పడినట్టే అయింది. అక్కడ వెరసికున్నదన్నికో, వెరసికుంటే అప్పుడు అలాగే వచ్చిందన్నికో. ఊరికి వచ్చారు మరి తల్లిన కూతురు వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ గడికి ఒక నీళ్ళు ఏదో పాలు మరి పోసుకొని అలాగే వచ్చింది. మళ్ళా తర్వాత ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి ఏదో మరి అంటి పండుగ ఏదో తిన్నికొని వచ్చిందా. మళ్ళా అక్కడ వచ్చేది వదిలి మరి కక్కుల వంతులాగా అయిపోయింది, విరోచనలాగా అయిపోయింది. ఆ తర్వాత ఏమో వారు నానమ్మో తెలిసిన వాడికారు ఉన్నారు కదా, ఎవరికన్నా తెచ్చి ఏజెన్సీ మా ఉద్యమి వాళ్ళకి తెచ్చి యుద్ధిస్తామని వెళ్ళారు మా తమ్ముడికి. అప్పుడు వాడు వచ్చాడు. వచ్చి వీరమ్మకు ఊదాడు, బాగానే ఊదాడు. ఊదిన తర్వాత ఏదో కొద్దిగా బాగుపడింది. అంటే బాగుపడింది కదా అన్నాడు. మళ్ళా వచ్చేమో లేదు ఇంత నీళ్ళు నేను ఒక నీళ్ళు ఇంత బుకాలించి నేను ఉంచేస్తానని బయలుదేరాడు. మరి ఇక్కడ ఉండేడు. అంతవల్లకి ఏమైపోయేదో మరి అలాగే పడిపోయారట. పడిపోతే వీరి సొంత మామేమో వారి అమ్మగారు తమ్ముడు ఎందుకు వాళ్ళకి పడిపోయాడని వీడు మళ్ళీ వెళ్ళి తొంగి చూసాడు. చూసిన వాడు కూడా అలాగే షాక్ అయ్యి విరోచనాలు ఇలాగా. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేదంటారా, లేదంటే ఇంకేమైనా గాలి సోకడం, దెయ్యం పట్టడం ఏమైనా జరిగిందా? అన్ని కొంట అంటే సార్ మేము కూడా ఆ గాలి సోకిన వల్ల కూడా మేము ఇప్పుడు వారికి చూసి మేమేం పని గెలడం సాలిపోతుంది. ఎక్కడ వెళ్తే ఇలా కేకేస్తున్నది, అక్కడ వెళ్తే కేకేస్తున్నదని మేమే భయపడుతున్నాము సార్. అందుకే మాకు ఇబ్బంది పడుతుంది. అది ఎవరినెల్లా గద్దె వచ్చినా కూడా మా జీవంతో అలాగ అయిపోతున్నది సార్. అందుకే మరి ఎలాగైపోయారో మరి అది అలాగ చేసిదో మరి ఎలాగో మాకు తెలియదు. మరి గురువయ్య ఎవరికైనా దెయ్యం పట్టినా గాలి సోకినా బాగు చేస్తారు కదా, బాగా చేశాడు. మరి ఎందుకు ఇలా జరిగింది? ప్రతి సంవత్సరం సార్ ఏదో నేను చెప్పడం లేదు కానీ నేను ఏదో కొద్దిగా వస్తాను కానీ నాకు ఏది పడితేనా మా తమ్ముడు బాగా చేసుకుని ఉండేడు సార్. నేను బాగుపడతా వాడు కూడా బాగానే ఉంటాడు సార్. మరి ఈసారికి ఎలాగైపోయినా మాకు తెలియదు సార్. మరి ఇంకొక 5 మందికి కూడా అది అంత్యక్రియలు చేసేటప్పుడు బాగాలేదని చెప్పారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వారు ఇప్పుడు బాగా పోయినారు. వాళ్ళకి ఎందుకు ఏమైంది? అదే పటేసి ఇచ్చారు వారికి కూడా. అంతే పటేసంగా మళ్ళా మరి మా ఏజెన్సీ వన్లోకి పిలిచేసి అప్పుడు దించి మళ్ళీ నింపా చేసాం సార్ వారికి. కానీ వీరికి వెళ్ళకపోయి బయటకు వెళ్తున్నారు మీరు? వెళ్తున్నాం సార్. ఎవరు కనిపించట్లేదు చుట్టుపక్కల? మరి కొందరు వెళ్ళిపోయినారు సార్. మగవాళ్ళు కూడా అక్కడికి పెళ్ళేట అవుతుంది, అక్కడ వెళ్ళిపోయారు. అలాగే బాగున్నారు. ఈ చుట్టుపక్కల ఎప్పుడైనా సరే అలాంటి సౌండ్లు కానీ ఇలాంటివి ఏమైనా వినబడ్డాయా? సార్ మరి ఈసారి అలాగవుతుంది సార్. ఎప్పుడు కూడా మేము కొండకు కూడా వెళ్తాము, కర్రాలకి. ఆ కర్రాలకి ఒక్కొక్కసారి వెళ్తే అలాగే కేకేస్తాయి సార్. కానీ మేము మనుషులే అనుకుంటాం మేము. కానీ అలాగే కర్రాలు చేసి మళ్ళీ వచ్చేస్తాం సార్ మేము. కానీ అలాగే సౌండ్ వస్తుంది కానీ మళ్ళా ఏదో అలాగవుతుందిరా పదాడేళ్ళి బెగెళ్ళిపోదామని మేము వచ్చేస్తాం సార్. జీవంతా తడియకుండా మేము డట్టం పానాలు చేసి వచ్చేస్తాం సార్. మేము ఎవరైనా ఈ మధ్యన ఈ చుట్టుపక్కల ఊర్లో సూసైడ్ చేసుకోవడం ఏమైనా చేశారా? ఆత్మహత్య చేసుకోవడం ఇలాంటివి? లేదు సార్. వాళ్ళే వచ్చి ఉండాలనుకోవచ్చా? లేదు వాళ్ళేమో అలాగే మరి దెయ్యామి అలాగే వీరికి అలాగే సోంకిందో మరి వీరమ్మకి సోంకింది. వీరికి ఇద్దరికి నాకు ఇలా చేసి ఇంటికి మేము తీసుకొని వెళ్ళడానికి ఇలా అడ్డుపడుతున్నారని ఆ గాలి వాళ్ళకి చేసి అవుతామో సార్. వీరు అమ్మకి బాగాలేదని చెప్పి ఇద్దరు దగ్గర తీసుకెళ్లారు, గురువయ్య దగ్గర తీసుకెళ్లారు. మీ మామయ్య కూడా చనిపోవడం జరిగింది. ఎందుకు చనిపోయారు? వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? వాళ్ళు బాగానే ఉండరు సార్. మిగతా వాళ్ళకి కూడా బాగాలేదని చెప్తున్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? వాళ్ళది కొద్దిగా పర్లేదు సార్. ఇది ప్రస్తుతం ఏదైతే ఈ గ్రామంలో ఇటువంటి భయాందోళన వాతావరణం నెలకొంది. మరోవైపు గ్రామస్తులు కూడా దీని మీద జరిగింది జరగలేదు అంటే దెయ్యం పట్టింది పట్టలేదు అనే ఒక స్పష్టత రాలేకపోతున్నారు. ఇంత జరిగినా పోలీసులకు కానీ వైద్యులకు కానీ సమాచారం ఇవ్వలేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి స్టేషన్కు పిలిపించి అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. మరోవైపు విషయం తెలుసుకుని అక్కడికి వైద్య బృందం చేరుకుని శాంపిల్స్ సేకరించింది. రిపోర్ట్స్ వచ్చాక అక్కడ పరిస్థితులు అంచనా వేస్తామని స్పష్టం చేసింది. ఆ మహిళకు భూత వైద్యం చేయించి దెయ్యాన్ని వదిలించే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలోనే అతను చనిపోవాల్సి వచ్చింది.
మనం ఒక్కసారి చూడొచ్చు. ఈ లోపలికి వెళ్లే మార్గంలో ఇక్కడ ఆ ఆనవాళ్ళు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం అన్ని కూడా తాళాలు వేసేయడంతో లోపలికి వెళ్ళలేని పరిస్థితి. అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా ఈ గ్రామస్తులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఎంతో మందికి ఈ విధంగా గాలి సోకిన భూతం దెయ్యం ఏదైనా పట్టినా సరే వాళ్ళందరూ కూడా వదిలించినటువంటి గురవయ్య సహదేవ్ ఈ విధంగా చనిపోవడం ఇలా గ్రామస్తులందరూ కూడా షాక్ గురయ్యారు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఆ దెయ్యం చేసిన పని అని బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి గురవయ్య సోదరుడు మనతో ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఇలాంటి వాటిని నమ్ముతారా లేదా అనేది కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయ్యా, ఏం జరిగింది అసలు? ఎందుకు గురవయ్య చనిపోయారు? ఏం జరిగింది? మరి ఆవిడికి ఇలాగ వాతులు కాకులు అవుతుంది, కొద్దిగా చేయి పట్టి చూసి ఏదైనా ఊదడం కన్నా పనికి వస్తుంది కదా అనేసి తీసుకున్నట్టు వెళ్ళాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత అది మరి వీడు ఊదాడట. ఊదిన తర్వాత మళ్ళీ ఇంటికి ఉన్నది మందువులు అనేసట వాడు భర్తతోట ఇంటికి వచ్చి తీసుకున్నట్టు వెళ్ళినారట. తీసుకుని వెళ్ళి మళ్ళీ ఊదినారట. మరి ఆ విషయాలు ఇక్కడ చచ్చిన తర్వాత ఇక్కడ మేము చూసింది అంతే. చూసింది ఇక్కడ చచ్చిన తర్వాత చూసి చనిపోయినాడు. మరి చనిపోతే ఇంటికి దూరిపేస్తాం. మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ వేరే గోరవాడ కాడికన్నా తీసుకుని వెళ్దాము అనేసి అంతే. అక్కడ మళ్ళీ పురుగుడు పుట్టుకు మెయిన్ వాళ్ళు ఉన్నారు కదా, అక్కడే తీసుకుని వెళ్తే లేదు ఆ ఇంటికే చనిపోయింది, మీ ఇంటికి కూడా కాటు తేకుండానే అయిపోయింది అనేసి అన్నారు కోమలో. మరి ఆమెకి దెయ్యం వదిలిస్తున్న సమయంలో వాళ్ళ తమ్ముడు కూడా చెయ్యిలు పట్టుకున్నాడు. ఆ మీద చెయ్యేసి పట్టినప్పుడు అతనికి కూడా ఇది జరిపోయింది. ఇదంతా దెయ్యం పవర్ అంటారా? ఆ దెయ్యం పవరే ఉంటుంది అండి, పవరే. అదే అంటే వారి అక్క కూడా అతన్నట్టు ఇలా పొదిని పట్టుకున్నాడు. మా తమ్ముడట కొద్దిగా వాటర్ మళ్ళీ తాగేసి అక్కడే వాతేసి అలాగే జమ్మున్నట్టు అయిపోయాడట. అంతే. ఇది మరి ఇంతవరకు కూడా చాలా మందికి దెయ్యం వదిలించడం, గాలి సోకితే ఇదంతా కూడా తీయడం అంతా చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది అంటారు? ఇది జరిగిందంటే మరి అది చెప్పలేము సార్. అది ఎందుకంటే వీడికి ముందు షోకేసిండు, మరి అతను అది బాగా అయిపోయింది. వీడు మందులు ఇచ్చేసాడు కదా, మందులు ఇచ్చిన తర్వాత అది వాతులు కాకుండా వీరసనాలు పడేసి అది బాగా అయిపోయింది. ఇతనికి అందులో ఉంది పవర్ తనేసింది అనమాట. బయట వచ్చేసి అది వెళ్ళిపోయే లోగాలకి ఇది వచ్చేసింది. ఇది 12 గంటలు మంచి టైం నిలిచబడి ఉండేది కదా, ఇప్పుడు పొద్దు నిలబడి ఉంటే అది పవర్లో అది బయట వెళ్ళకుండానే వీడికి షోకేసింది, షార్ట్లో కొడేసింది. మరి అంత్యక్రియలకు వెళ్ళేటప్పుడు ఊర్లో కొంతమందికి వాళ్ళకి కూడా సోకిందట, వాళ్ళకి విరోచనాలు వాంతులు. ఇప్పుడు పెద్ద పెద్ద గొరవగాడులు వచ్చి ఉన్నారు కానీ సార్ 5గురికి సోకిందండి ఆ రోజు, దానపరిచేట రోజు 5గురికి సోకింది. మా చిన్నన్నకు ఒకడికి, ఇతను బావమర్దికి ఒకడికి, ఇతను కూతురుకి ఒకరికి, వీరి తల్లికి మళ్ళా పట్టేసి అలాగే పట్టేసి ఆ మందులు ఈ నాటు మందులు వేయంగా మళ్ళీ వీరికి తగ్గిపోయిందండి. ఇంతవరకు ఇది ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా ఈ దెయ్యం ఇటువంటి భయం లేదు. కానీ ఇప్పుడు మాత్రం సడన్ గా ఇటువంటివి రావడంతో ప్రస్తుతం చుట్టుమట్ట గ్రామం అంతా కూడా భయం గుప్పిట్లో ఉంది. ప్రజలంతా కూడా ఆ దెయ్యానికి భయపడి పొలిమేర బయటికి వెళ్లడం లేదు. ఈ దెయ్యం సంబంధించినటువంటి భయం అయితే ప్రజలను వెంటాడుతుంది. మరి ఇందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. పచ్చగా ఉన్న ఆ గిరిజన గ్రామంలో మునుపెన్నడూ లేని విధంగా మిస్టరీ మరణాలు చోటు చేసుకోవడం కలకలం రేపుతూనే ఉంది. ఘటన జరిగి వారమవుతున్నా చుట్టూ ఏవేవో అరుపులు, ఏడుపులు వినిపిస్తున్నాయంటున్నారు గ్రామస్తులు. చుట్టుమెట్ట గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనల మీద ప్రస్తుతం మాట్లాడడానికి గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు దెయ్యం సోకిందని చెప్తున్నారు, ఇలాంటివన్నీ నమ్ముతారా? మీరు చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నారు. అంటే నమ్ముతున్నారా అంటే ఇది సడన్ గా జరిగింది కదండి, నమ్మాలో ఏం చేయాలో కూడా అసలు అర్థం కాని సిచ్యువేషన్. మా ఊర్లో అయితే అసలు ఇది స్పాట్ ఇలా జరగడం వల్ల మేము అస్సలు బయటికి రాలిపోతున్నాం దీని నుంచి. అందుకని చెప్పి స్పాట్ డెడ్ అవ్వడం వల్ల మేము ఎవరికి తెలియజేయలేదు, లేకపోతే డాక్టర్స్ గాని పోలీసులకు గాని సమాచారం ఇచ్చేవాళ్ళం. కానీ ఇలా స్పాట్ చనిపోవడం వల్ల వాళ్ళు వస్తే మళ్ళీ ఏదైనా అడుగుతారేమో అన్న ఇదితో ఎవరికి మాత్రం చెప్పలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గ్రామంలో ఎటువంటివి చోటు చేసుకున్నాయా? మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత, దెయ్యం వదిలిపెట్టిన తర్వాత? అంటే ఆ శవం అంటే బుధవారం జరిగింది కదండి, బుధవారం 12 ఆ టైంకి ఆయన మరణించడం జరిగింది. అప్పటికి ఒక నైట్ ఉంచిన తర్వాత ఇంకా 2-3 అలా పట్టుకుందంట. అంటే వాళ్ళేమొచ్చి ఇలా వాళ్తున్నారు, ఇంకోళ్ళు కావాలి అన్నట్టు మాట్లాడుతున్నారు అనేసి అన్నారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు. పాప ఉంది కదా, చిన్న పాప, అందుకే నేను అటువైపు వెళ్ళలేదు. అంటే మీ ఊరోళ్ళకి ఎవరికైనా సరే ఈ మధ్య కాలంలో గానీ ముందు గానీ దెయ్యాల అరుపులు, కేకలు ఇలాంటివి ఏమైనా వినిపిస్తున్నాయా? ఏం వినిపించలేదండి, ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. నాకు తెలిసిన వరకు అయితే నేను మాది అటే మధ్య వీధి, నేను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను.
కానీ ఇప్పుడు వరకు అలా ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. అంటే జనరల్ గా చుట్టుపక్కల ఎవరైనా సూసైడ్ చేసుకోవడం కానీ ఆ కొండ మీద చనిపోవడం కానీ ఇలాంటివి కొండ ఏమైనా? మీద అంటే మిరియాలకి అప్పుడప్పుడు మిరియాల సీజన్ లో మిరియాలకు వస్తారండి, వేరే ఊరు వాళ్ళు వస్తారు. వేరే ఊరు వాళ్ళు వస్తే మరి ఇది గవర్నమెంట్ తోట కదండి, ఎవరైనా అరిచినా కానీ ఎవరు అక్కడ మిరియాలు చేస్తున్నారు అన్నట్టు అయితే వాళ్ళు భయపడి పడిపోయి ఏదైనా అలా సంఘటనలు జరగవచ్చు అండి. అయితే ఫైనల్ గా మీరు ఈ గ్రామంలో జరిగినటువంటి ఈ ఘటనకి దయ్యానికి సంబంధం ఉందని నమ్ముతున్నారా? ఉంది అని నమ్ముతున్నామండి. అంటే అంత సడన్ గా ఆయన బాగుండి ఇద్దరు బాగుండి అలా చనిపోవడం అంటే రీజన్ అదే అనుకుంటున్నామండి. చాలా మందికి ఈ విధంగా చాలా మందికి వైద్యం చేశారండి, చాలా మందికి వదిలిని ఇలా కడుపు నొప్పి గాని కడుపులో కాయ వచ్చినా గానీ అన్ని విధాలుగా చాలా చోట్ల తగ్గింది అండి. ఇక్కడ వచ్చి అందరు చేయించుకొని వెళ్తారండి. ఇది చుట్టుమెట్ట గ్రామంలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తులు చెప్తున్న వర్షన్. అయితే ఈ ఘటనకు సంబంధించి ఖచ్చితంగా దెయ్యం ఈ ఘటన చేసింది, దీనికి అన్నది గల కారణం అని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు. కొండపైకి అంతమంది వెళ్తే అనాసమ్మకే ఎందుకు అలా జరిగింది? ఇది ఇక్కడితో ఆగుతుందా, ఇంకా ఇలాగే కొనసాగుతుందా? ఊరంతా ఇదే చర్చ నడుస్తోంది. పెదబైలు మండలం చుట్టుమెట్ట గ్రామంలో ఆ మిస్టరీ మరణాల వెనుక దెయ్యమే ఉందని వాళ్ళ గ్రామస్తులు భావిస్తున్నారు. అయితే నిజంగా ఈ మరణాలకి కారణం దెయ్యమేనా లేదంటే ఇంకేమైనా ఉన్నాయా అనేది కూడా ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఆ దెయ్యం సోకినటువంటి మహిళతో పాటు ఆ చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటనేది ప్రస్తుతం ఆ మహిళ ఉన్నారు. అమ్మా, ఏం జరిగిందమ్మా అసలు? ରୋଷେଇ କରି ଚାଲବାନ୍ତିଲୁ ଚାରି ପାମ୍ପଡ଼ ପଡ଼ିଲା ପଛେ ଗୁନିଆ ଡାକି ଆନି କରି ପୂଜା కొడబాగా గునియా అంశ ఉరికిగల తమ్ముడు మిస. ఏం జరిగింది ఆవిడ చెప్తుంది ఏంటి? అసలు ఎప్పుడు ఆ కొండపైకి వెళ్ళారు? కొండపైకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అదే 19వ తారీఖున ఉదయాన్న కొండకెళ్ళారండి. కొండకెళ్ళిన తర్వాత అక్కడ ఏదో కొమ్మ పడ్డదట. పడితే మరి మా ఆవిడ జడుచుకొని తర్వాత ఒక అరగంట పోయాక నాకు గుండె గజగజ అయిపోతుంది, ఇది ఏంటి అనేసి వెంటనే వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత ఒక కాలు చేతులు కడుక్కొని అలా పడుకొని ఇంకా వాంతులు విరోచనాలు. అదే చేయి పట్టుకొని చూసి లేదురా ఇది దయ్యం సోకింది అనేసి అన్నారండి. అంటే ఏమో సరే బా ఇప్పుడు మామూలు మందుతో ఊదిస్తామంటే ఇప్పుడు చేసేద్దాం ఎందుకు అనేసి మామూలు బొగ్గితో ఫస్ట్ ఊదాడు. ఊదిన తర్వాత అది సరే పోలేదు. అప్పుడు లేదు బాగుంది ఈ మందు తీసుకొస్తాను దాంతో ఊదితే పోద్ది అనేసి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసి మందు తెచ్చాడు. అప్పుడు కొడవలు ఉంటుంది, కొడవలు కాంపిన తర్వాత కొడవల దగ్గర నుండి ఊదితే పోద్ది అనేసి అన్నారు. సరేలే అనేసి కొడవలు కాంపితే తర్వాత ఊదేసి కసపు ఉండాడు. ఉండిన తర్వాత అప్పుడు లేదు కొడలమ్మ ఇది నీళ్ళతే నేను నోరు బుక్కలు ఇస్తాను అనేసి నీళ్ళు అడిగేసి అలా బుక్కలించి అలాగే పడిపోయాడు. మీ అమ్మగారితో వెళ్ళారు కదా, ఎలా ఉంది అక్కడికి నుంచి వచ్చిన తర్వాత? ఏమైనా కేకులు వేయడం అలాంటివి ఏమైనా చేశారా? కేకులు లేదు సార్, అలాగే కొమ్మ పడిపోయింది. అది మా అమ్మ ఎరుచుకున్న తర్వాత ఇంటికి వచ్చేసి ఇలాగా కడుపులో కలిపేస్తుంది అని వాంతికి చేసింది. వాంతికి చేస్తే అప్పుడేమో ఆ గొడవగాడిని పిలుచుకొని రా నాన్న అనేసి నేను చెప్పాను. అప్పుడు మా గొడవగాడు వచ్చి చేపట్టి చూసాడు. చేపట్టి చూసి దెయ్యం పట్టి ఉంది అనేసి బుగ్గితో ఊదాడు. ఖచ్చితంగా ఇది నమ్మదగిన విషయమే. నమ్మకపోయినా సరే ఇది కంపల్సరీగా నమ్మవలసింది సార్. ఎందుకంటే అది కళ్ళ మా ఎదుటే ప్రాణం పోయింది సార్. మేము కూడా పక్కన స్పాట్లో ఉన్నాము. స్పాట్లో ఉండి 10-15 నిమిషాల్లోగా ప్రాణం పోయింది సార్ చూస్తుండగానే. ఖచ్చితంగా ఇది దెయ్యమే చేసిందని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలో ఇలాంటివి తరచుగా చోటు చేసుకుంటుంటాయి. అందులోనూ ఒక ఇద్దరు చనిపోవడం, అవి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మిస్టరీ మరణాలుగానే ఉంటున్నాయి. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం దెయ్యం పట్టి అక్కడ దాని వల్లనే చనిపోయారని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి నిజంగా ఇది జరిగిందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు మరణాల వెనక మిస్టరీ వీడకపోయినా గ్రామంలో ఎక్కువ మంది సీజనల్ వ్యాధులతో సతమతమవుతున్నట్టు తెలుస్తోంది. ఇది చుట్టుమెట్ట గ్రామంలో మిస్టరీ మరణాల మీద ఎన్టీవీ చేసినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. ఇందులో దెయ్యం
వల్లనే చనిపోయారని చెప్పేసి ఈ గ్రామస్తులు బలంగా నమ్ముతున్నారు. మరోవైపు ఈ గ్రామంలో చదువుకున్నటువంటి యువత ఉన్నారు, వాళ్ళంతా కూడా ఇంకా ఈ దెయ్యాన్ని నమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా దెయ్యం ఉందనే ప్రభావం చూపిస్తున్నప్పటికీ ఇందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి, నిజాలు ఏంటనేవి కూడా తెలియాల్సి ఉంది. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి, ఎన్టీవీ, చుట్టుమెట్ట గ్రామం నుంచి. ఇది వాల్టి గ్రౌండ్ రిపోర్ట్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.